launched under the Mediation Act 2023. It aims to resolve disputes at the very inception, minimizing time, cost, and litigation through trained community mediators, keep working through local neighborhoods. Madam, we have selected community mediators from different social groups, madam, from social, religious, and cultural organizations like NSS, Hindus, Muslims, Christians, Parsi groups, resident associations, and flag owners associations. Societies nominated individuals to be trained as community mediators. Madam, we have trained 17 mediators who have undergone 20 hours structured training by the State Legal Service Authority in mediation techniques. On completion, they served as community mediators, preferably operating through community mediation centers. Madam, this community mediation centers and this was taken as initiation through our Honorable Acting Chief Justice. As a pilot project, they selected Nizamabad district and they started community mediation centers in the month of August 2024. And 17 mediators were trained from the day. Madam, we have opened 4 community mediation centers, one at DLS office Nizamabad, one at DEO office Nizamabad, one at Arbor office, one at Arbor and one at Bodhar. And each mediation center was started through 4 mediators who are trying to settle the disputes. And madam, this community mediators already 2 days training తీసుకున్నారు మేడం. ఆల్రెడీ వాళ్ళు 4 గ్రూప్స్ ఇప్పుడైతే ప్రజెంట్గా యాక్టివ్గా పనిచేస్తున్నారు. డిఓ ఆఫీస్లో వాళ్ళకు 51 కేసెస్ రిఫర్ చేశాము, అందులో 25 కేసెస్ సెటిల్ చేశారు. అండర్ ప్రాసెస్ 26 ఉన్నాయి మేడం. అదేవిధంగా డిఎల్ఎస్ఏలో వర్క్ చేస్తున్న గ్రూప్ వాళ్ళు 5 కేసెస్ వాళ్ళకి రిఫర్ అయినాయి, 1 కేసు సెటిల్ అయింది మేడం. ఇంకా 4 కేసెస్ అండర్ ప్రాసెస్ ఉన్నాయి. అదేవిధంగా ఆర్బోర్లో 18 కేసులు రిఫర్ చేశారు, అందులో 6 కేసులు సెటిల్ అయినాయి మేడం. 12 కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. బోధన్ వాళ్ళు వీళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళది టోటల్గా 168 కేసెస్ రిఫర్ అయినాయి మేడం. సెటిల్ ఏమో 114, అండర్ ప్రాసెస్ 54. మెంబర్ సెక్రటరీ పంచాక్షర్ సార్ గారు కూడా బోధన్ వాళ్ళని బాగా అప్రిషియేట్ చేశారు మేడం, బికాజ్ దే ఆర్ వర్కింగ్ యాక్టివ్లీ ఇన్ దట్ ఏరియా. దీస్ కమ్యూనిటీ మీడియేషన్స్, ఇవి మనము కమ్యూనిటీ మీడియేటర్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మేడం డిఫరెంట్ అంటే డిఎల్ఎస్ఏకి వచ్చిన అప్లికేషన్స్ కూడా మనం వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తున్నాము. అదేవిధంగా వారికి కూడా స్వతహాగా ఎవరైనా అప్లికేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు దానిని సెటిల్మెంట్ చేస్తున్నారు మేడం. అదేవిధంగా పోలీస్ ద్వారా కూడా వాళ్ళ కేసులు రిఫర్ చేయొచ్చు అని చెప్పి మనకు ఉన్నారు. సో ఆ పర్పస్లో మనం ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం మేడం. అదేవిధంగా ఈ కమ్యూనిటీ మీడియేషన్స్లో సెటిల్మెంట్ ఏవైతే కేసెస్ సెటిల్ అవుతాయో వాటికి అంటే ఎగ్జాంపుల్గా ప్రాపర్టీ డిస్ప్యూట్ సెటిల్ అవుతుంది, దానిని ఎన్ఫోర్స్ చేయలేము మనం. ఒకవేళ మీరు ఎన్ఫోర్స్ చేసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా ప్రీ లిటిగేషన్ పిటిషన్ కోర్టులో వేసేసి ఏదైతే సెటిల్మెంట్ చేసుకున్నారో అది దానికి మనం లోకాయుక్త అవార్డు తీసుకుంటే అప్పుడు దానికి మనం కోర్టులో ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు. ఇది ఒకటి కమ్యూనిటీ మీడియేటర్స్ తెలుసుకోవాలి. అదేవిధంగా కమ్యూనిటీ మీడియేటర్స్ మీరు తప్పకుండా ఇలాంటి ఏమన్నా సెటిల్మెంట్ చేస్తే అవి వాటిని తప్పకుండా మీరు బయట డిస్క్లోజ్ చేయడం కానీ చేయకూడదు. అదేవిధంగా అలాంటి కేసులో కూడా మీరు విట్నెస్గా వెళ్ళకూడదు, కోర్ట్స్ కూడా మిమ్మల్ని విట్నెస్గా పిలవచ్చు. అదేవిధంగా మేడం కమ్యూనిటీ మీడియేటర్స్ మీరు తప్పకుండా మీరు రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి, ఏమేమి కేసెస్ వస్తున్నాయి పార్టీస్ మీరు రాసుకుంటూ. అదేవిధంగా ఎన్ని కేసెస్ సెటిల్ అయినాయి ఎవ్రీ మంత్ వాళ్ళు తప్పకుండా మన డిఎల్ఎస్ఏ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మేడం. అదేవిధంగా వీళ్ళకు ఓన్లీ నాట్ ఓన్లీ ఫ్రమ్ పోలీస్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్స్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ కూడా ఏమన్నా కేసెస్ ఉన్నా కూడా కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ రిఫర్ చేయవచ్చు. సో వాళ్ళ ఆ విధంగా వాళ్ళు మాట్లాడి వాళ్ళకి సెటిల్ చేయొచ్చు. ఇది ఓన్లీ బికాస్ గ్రాస్ రూట్ లెవెల్లో ఈ యొక్క సమస్యలు ఏమన్నా కూడా పరిష్కరించడానికి కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది మేడం. అండ్ దెన్ మేడం, బిఫోర్ గోయింగ్ ఫార్వర్డ్ మేడం, ఐ విల్ కాల్ active community mediators to share their experiences. At first I request Ravindra Garu, CMB Nizamabad, to share